హలో అందరికీ, ఇంట్లోనే ఈజీగా బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దరిగానే వచ్చేయండి. ముందుగా శనగపప్పు శుభ్రం కడిగేసుకుని 1 అవర్ నానబెట్టుకున్నాను. తర్వాత శుభ్రంగా కడిగేసుకున్నది కుక్కర్లో వేసేసి వాటర్ వేసేసి 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడకబెట్టేశాను. ఇందులో 2 కప్స్ పప్పు తీసుకున్నాను కాబట్టి మెత్తగా ఉడికిందాన్ని పప్పు గుత్తితో మెదిపేసి ఇందులోనే 2 కప్స్ బెల్లం వేసేసి బాగా మిక్స్ చేసేసి స్టవ్ వెలిగించుకుని ఒక్కసారి పూర్ణ ఉడకబెట్టేసిన తర్వాత ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మైదా పిండి కొంచెం ఉప్పు నూనె వేసి బాగా మిక్స్ చేసేసుకుని తర్వాత వాటర్ వేసేసి పూరీ పిండి కన్నా కొద్ది సాఫ్ట్ గా కలుపుకొని పైనుంచి ఆయిల్ వేసేసి రెస్ట్ ఇచ్చేద్దాం 1 అవర్. తర్వాత ఈ పూరీ పిండిని తీసుకుని పైన ఇలా చిన్న ఉండలా చేసేసి లోపల స్టఫ్ పెట్టేసి ఇలా చేత్తో ఒత్తేసుకున్నా చాలా సాఫ్ట్ గా కలుపుకున్నాం కాబట్టి చక్కగా మనకి బొబ్బట్టు రెడీ అయిపోద్ది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టేసి తర్వాత నెయ్యి వేసుకుని ఒకదాని తర్వాత ఒకటి చక్కగా నెయ్యి వేసి కాల్చుకుంటే ఇంట్లోనే ఈజీగా చేసుకునే బొబ్బట్లు రెడీ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి.